ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. ఆలియా భట్ ఒక భారతీయ సినీ నటి. ఆమె పలు హిందీ చిత్రాల్లో నటించారు. త్రిబుల్ ఆర్స్ అనే చిత్రాన్ని తెలుగు సినీ పరిశ్రమలోకి తెరంగేట్రం చేశారు. హైవే 2014లో తన పాత్రకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకున్నారు. ఉడ్తా పంజాబ్ 2016లో, రాజీ 2018లో, గల్లీ బాయ్ 2019లో, గంగూబాయ్ కతియావాడి 2022లో ఆమె తన పాత్రలకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో గంగూబాయ్ కతియావాడికి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు మిమీ సినిమా కోసం కృతి సనన్తో పంచుకున్నారు కూడా గెలుచుకున్నారు. ఈమె ప్రముఖ దర్శకుడు అయిన మహేష్ భట్ మన తెలుగులో క్రిమినల్ సినిమాకి డైరెక్షన్ చేశారు మరియు నటి సోనీ రజ్దాన్ కుమార్తె. ఈమెకు ఒక సోదరి షహీన్ భట్ ఉంది. ప్రముఖ నటి పూజా భట్, రాహుల్ భట్ ఈమె సవతి సోదరులు. ఈమె పాఠశాల విద్యను ముంబైలోని జమ్నాబాయి నర్సీ పాఠశాలలో 2011 మేలో పూర్తి చేశారు. ఆమె 2022 ఏప్రిల్ 14న ముంబైలో రణబీర్ కపూర్ని వివాహమాడారు. అలియా రణబీర్లకు 2022 నవంబర్ 6న పాప రాహా జన్మించింది. అలియా భట్ రణబీర్ కపూర్ది ప్రేమ వివాహం. బాలనటిగా 1999లో విడుదలైన హిందీ చిత్రం సంఘర్ష్లో నటించింది. 2012లో విడుదలైన హిందీ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్లో హీరోయిన్ పాత్ర పోషించింది. అలియా భట్ మార్చి 15, 1992న ముంబైలో జన్మించారు. నటి మరియు మోడల్. భర్త వచ్చి రణబీర్ కపూర్. తల్లిదండ్రులు మహేష్ భట్, సోనీ రజ్దాన్. నానాభాయ్ భట్ తాత, ముఖేష్ భట్ బాబాయ్, షాహీన్ భట్ సోదరి, పూజా భట్ సోదరి, రాహుల్ భట్ సోదరుడు. అలియా భట్ భర్త రణబీర్ కపూర్ సెప్టెంబర్ 28, 1982లో జన్మించారు. ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత. ఇతను బాలీవుడ్ నటుల్లో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న వారిలో ఒకరు. ఇతను ప్రముఖ నటులు రిషి కపూర్, నీతూ సింగ్ దంపతుల కుమారుడు. ఈయన 5 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. తన మొదటి సినిమా సవారియా 2007లో వచ్చిన ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. అదేవిధంగా పిక్చర్ షురూ ప్రొడక్షన్కి, ఇండియన్ సూపర్ లీగ్కి, ముంబై సిటీకి సహా వ్యవస్థాపకులు. రణబీర్ కపూర్ సెప్టెంబర్ 22, 1982న రిషి కపూర్, నీతూ సింగ్ దంపతులకు ముంబైలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు ప్రముఖ బాలీవుడ్ నటులు. బాలీవుడ్ ప్రముఖ నటీమణులు కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఇతనికి కుటుంబ వర్గీయులే, సోదరీమణులు అవుతారు. ఈయన బొంబాయి స్కాటిష్ పాఠశాలలో తన ప్రాథమిక విద్యని అభ్యసించారు. తన చిన్నతనంలోనే తన తండ్రి రిషి కపూర్ చిత్రం ఆ అబ్ లౌట్ చలేలో సహాయ దర్శకుడిగా తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇదే క్రమంలో తన మాధ్యమిక విద్యను పూర్తి చేసుకుని న్యూయార్క్లోని లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనపై శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎడల సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వహించిన బ్లాక్ 2005లో వచ్చిన ఈ చిత్రంలో సహాయక దర్శకుడిగా పనిచేశారు. అదేవిధంగా 2007లో సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో సవారియా సినిమాలో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలోని నటనకి గాను ఇతనికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ పురస్కారం వరించింది. బాలీవుడ్లో ఒకప్పుడు స్టార్గా వెలిగిన సంజయ్ దత్ జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతను సంజయ్ దత్ పాత్రను పోషిస్తున్నారు. రణబీర్ కపూర్ వివాహం అలియా భట్తో 2022 ఏప్రిల్ 14న ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి చేసుకున్నారు. బీ-టౌన్ గ్లామరస్ జోడీ ఏప్రిల్ 14న కొత్త జీవితాన్ని ప్రారంభించారు. రణబీర్ కపూర్ బాంద్రా నివాసమైన వాస్తులో వీరి వివాహం కోలాహలంగా ముగిసింది. బాలీవుడ్ హై ప్రొఫైల్ వెడ్డింగ్కి నీతూ కపూర్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేష్ భట్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, సైఫ్ అలీ ఖాన్, ఆకాష్ అంబానీ తదితరులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆలియా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. 5 ఏళ్ల రిలేషన్షిప్ అనంతరం ఫిబ్రవరి 14న బంధువులు, స్నేహితుల సమక్షంలో
మేము పెళ్లి చేసుకున్నాం. జంటగా మరెన్నో అనుభూతులను పంచుకోవడానికి మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఈ క్షణం మాకు ఎంతో ప్రత్యేకమైనది అని అలియా భట్ తెలిపింది. రణబీర్ కపూర్, అలియా భట్ల వివాహం ఏప్రిల్ 14న జరగగా రిసెప్షన్ ఏప్రిల్ 16న ఏర్పాటు చేశారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ ఫంక్షన్కి దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ తదితరులు హాజరు కాబోతున్నట్టు బీటౌన్ గుసగుసలు వినిపిస్తున్నాయి. అలియా భట్, రణబీర్ కపూర్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్లో వీరికి ఒకరితో మరొకరికి స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో ఈ జంట కొన్నేళ్ల నుంచి డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. అనంతరం 4 ఏళ్లకు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరు బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అలియా మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా మేము ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో అక్కడే మా వివాహం జరగటం సంతోషంగా ఉంది అని పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు నూతన వధువులకు శుభాకాంక్షలు తెలియచేశారు. అలియాకు సినిమాలోకి రాకముందు నుంచే రణబీర్ అంటే ఇష్టం. రణబీర్ నటనకు పెద్ద అభిమానిగా మారిన అలియా రాక్ స్టార్ అనే సినిమా కార్యక్రమంలో అతనితో తొలిసారిగా మాట్లాడింది. ఆ పరిచయం కాస్త స్నేహమైంది. తర్వాత ప్రేమ చిగురించింది. రణబీర్ హీరోగా 2016లో తెరకెక్కిన ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో అలియా అతిథిగా కనిపించింది. ఇటీవల బ్రహ్మాస్త్రలో కలిసి నటించిన ఈ జంట రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీతో సందడి చేయబోతోంది. అభిమానులు కనిపిస్తే చాలు వారిని నవ్వుతూ పలకరిస్తుంది అలియా భట్. ఒక్కోసారి వారితో సెల్ఫీలు దిగుతూ సరదాగా ఫోజులిస్తుంది. రణబీర్ కపూర్, అలియా భట్ల కుటుంబం క్రిస్మస్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. గత క్రిస్మస్ సమయంలో తమ కూతురు రాహా ఫోటోను వారు ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ ఏడాది తన తల్లిదండ్రులతో పాటు మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు రాహా ముద్దుగా తెలిపింది. ఫోటోగ్రాఫర్స్ వైపు చేతులు ఊపుతూ వారికి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ రాహా కనిపించింది. క్యూట్గా కనిపించిన రాహా ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ తమ గారాల పట్టికి పేరు పెట్టినట్టుగా తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 5 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ బాలీవుడ్ జంట ఈ ఏడాది ఏప్రిల్లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జూన్లోనే తాను గర్భవతి అని అలియా భట్ ప్రకటించగా ఈ నెల ఆరంభంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటి వరకు అభిమానులకి ఆ పాపని చూపించని అలియా భట్, రణబీర్ కపూర్ తాజాగా ఒక ఫోటోని షేర్ చేశారు. పాపకి రాహా అని పేరు పెట్టినట్టు తాజాగా వెల్లడించిన అలియా భట్ ఆ పేరుని రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ సూచించినట్టు తెలిపింది. రాహా అంటే భిన్నమైన భాషలో ఏ అర్థాలు వస్తాయో కూడా అలియా భట్ వివరించే ప్రయత్నం చేసింది. సంస్కృతంలో రాహా అంటే వంశం, అరబిక్లో శాంతి, బెంగాలీలో రిలాక్స్ అనే పలు అర్థాన్ని ఆమె చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఇరు ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది సన్నిహితుల సమక్షంలో ఓ ఫంక్షన్ కూడా అలియా దంపతులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. రణబీర్ కంటే ఈ ఏడాది అలియా భట్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. త్రిబుల్ ఆర్, గంగూబాయ్, బ్రహ్మాస్త్ర సినిమాల్లో మెరిసిన అలియా భట్ హాలీవుడ్లోనూ హార్ట్ ఆఫ్ స్టోన్ మూవీలో నటించింది. బాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు కూడా వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టుతున్న సమయంలో అలియా భట్ లీడ్ రోల్ పోషించిన గంగూబాయ్ మంచి వసూళ్లను రాబట్టింది. రణబీర్ కపూర్ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర 2 పనిలో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. బ్రహ్మాస్త్ర 1లో రణబీర్ కపూర్కి జోడీగా అలియా నటించింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.